సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఇది ఏదో టాటా పెళ్లి బస్ వెళ్తుంది, దీన్ని ఇనాగ్రేట్ చేస్తుంది కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అని అనుకుంటారు కదా. కానే కాదు, ఇది ఒక స్పెషాలిటీ ఉన్నటువంటి బస్సు. హైడ్రోజన్ వెహికల్స్ ఈ దేశంలో ప్రవేశించబోతున్నాయి అనేటువంటి ప్రకటన చేసి 2 రోజులు గడవక ముందరే ఫస్ట్ పైలట్ రూట్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఇవి హైడ్రోజన్ వెహికల్స్ టాటా మోటార్స్ తయారు చేసింది. 3 ట్రక్కుల్ని ఎక్స్పెరిమెంటల్గా ఓపెన్ చేశారు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఆయన షేర్ చేసుకున్నారు ట్వీట్ రూపంలో. అలానే రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా మారబోతుంది హైడ్రోజన్ ఇంధనం, ఈ దేశానికి అసలు సిసలు అదనంగా మారబోతుంది అనేటువంటి విషయాన్ని నితిన్ గడ్కరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ గ్రీన్ ఎనర్జీస్ని ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ హైడ్రోజన్ వెహికల్స్ని ఎంకరేజ్ చేస్తుంది. వాటిని లాంఛనంగా ఆయన ప్రారంభించారు. ఫ్లాగింగ్ ఆఫ్ 3 హైడ్రోజన్ పవర్డ్ వెహికల్స్ డెవలప్డ్ బై టాటా మోటార్స్ అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దీనికి కావాల్సినటువంటి ఇంధనాన్ని, హైడ్రోజన్ ఇంధనాన్ని సమకూరుస్తుంది. టాటా మోటార్స్ ఈ డిజైన్ని తయారు చేసింది. అలానే దీనికి సంబంధించినటువంటి ఆపరేషనల్ రూట్స్ని కూడా మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము. 10 మార్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం హైడ్రోజన్ వెహికల్స్ని తిప్పాలని డిసైడ్ చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నం రూట్ కూడా ఉందని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అదే వాటికి సంబంధించి ఇది ఫస్ట్ రూట్ కింద చెప్పాల్సి ఉంటుంది. ఢిల్లీకి సంబంధించిన నేషనల్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించినటువంటి రూటు, ఫరీదాబాద్ ఢిల్లీ ఎన్సీఆర్ రూటు, అలానే అహ్మదాబాద్ సూరత్ వడోదర ఈ రూట్స్కి సంబంధించినటువంటి 3 వెహికల్స్ని ఆయన ఇనాగ్రేట్ చేశారు. ఈ వెహికల్స్ 18 నుంచి 24 నెలల పాటు ఈ మార్గాల్లో ప్రయాణాలు చేస్తాయి. ఆ ప్రయాణాల ద్వారా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ జరుగుతాయి. ఆ ఇంజన్స్ ఎలా పనిచేస్తున్నాయి, అలానే హైడ్రోజన్ ఇంధనం ఏ విధంగా దీనికి సమకూర్చుకోవడంలో కానీ, మళ్ళీ రీఫిల్లింగ్లో వచ్చేటువంటి సమస్యలు కానీ, వీటన్నిటిపైన సమగ్ర అధ్యయనం చేస్తారు. అలానే దీనికి సంబంధించి అంటే ఐఓసీఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో పాటు బీపీసీఎల్, హెచ్పీసీఎల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంస్థకు సంబంధించినటువంటి వాహనాలు అలానే ఇంధనాన్ని కూడా సమకూర్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా పెద్ద మిషన్, చాలా పెద్ద విజన్. ఎందుకంటే ఇదే ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నం నుంచి ఈ రూట్లో మొదలవుతుంది. విశాఖపట్నం బయ్యవరం రూటు, విశాఖ నుంచి ఈ మార్గంలో ఇలాంటి ట్రక్కుల్ని ఇక్కడ పర్యటనకు పెడతారు. ఈ ట్రక్కుల్ని దాదాపు 18 నెలల నుంచి 24 నెలల పాటు రన్ చేస్తారు విశాఖపట్నంలో కూడా. ఈ ప్రాంతాల్లో వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇది ఒక రూటు. అలానే ఉత్తరాదిలో మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రూట్స్ కూడా డిసైడ్ చేశారు. ఫస్ట్ వెహికల్స్ ఢిల్లీకి సంబంధించినటువంటి మార్గాల్లోనే ప్రారంభించారు. మొత్తం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పేరుతో ఈ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసింది. కేవలం ఈ ట్రయల్ రన్స్ కోసమే 208 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఈ 18 నెలల్లో వచ్చేటువంటి రిపోర్ట్స్ ఆధారంగా ప్రైవేట్ వెహికల్స్ అంటే ఇండివిజువల్ వెహికల్స్తో పాటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వ్యవస్థలను కూడా క్రమక్రమంగా మన దేశంలో అమల్లో చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించినటువంటి డేటా చూస్తే కనుక 5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ యాన్యువల్లీ ప్రొడ్యూస్ చేయడానికి 2030 నాటికి ఏడాదికి 5 మిలియన్ల మెట్రిక్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్ను ప్రొడ్యూస్ చేయడానికి, దానివలన దేశానికి జరిగేటువంటి ప్రయోజనం ఏంటంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల దిగుమతులు. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు అంటారు కదా, ఇప్పుడు వస్తున్నటువంటి పెట్రోలియం ఉత్పత్తులు, పెట్రోల్ డీజిల్ లాంటి ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకునే క్రమంలో 1,00,000 కోట్ల రూపాయల విదేశీ మార్గద్రవ్యాన్ని మన దేశం సేవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు CO2 ఎమిషన్స్ అంటే కార్బన్ ఎమిషన్స్ 50 మిలియన్ మెట్రిక్ టన్స్కి సంబంధించి ఈ దేశ పర్యావరణానికి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మారుతుంది. పర్యావరణ కాలుష్యాన్ని పెద్ద ఎత్తున తగ్గించుకోవడానికి గ్రీన్ ఎనర్జీస్ ఉపయోగపడతాయి. ఆ క్రమంలోనే 8 లక్షల కోట్ల రూపాయలని ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుంది. మొత్తం 2030 నాటికి వచ్చే 5 ఏళ్లలో ఈ ఇన్వెస్ట్మెంట్స్, వీటిలో 6 లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని నితిన్ గడ్కరీ తన ట్వీట్లో వివరించారు. ఇన్ అలైన్మెంట్ విత్ ద విజన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ వీ రిమైన్ స్టెడ్ఫాస్ట్ ఇన్ అవర్ కమిట్మెంట్ టు పొజిషనింగ్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ లీడర్ ఇన్ గ్రీన్ హైడ్రోజన్ రెవల్యూషన్. రాబోయేదంతా గ్రీన్ హైడ్రోజన్ శకం కింద మనం చూడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇంధనాలకు సంబంధించినటువంటి ఇంజిన్ని తయారు చేశారు, ఆవిరి యంత్రం తయారు చేసినప్పటి నుంచి తర్వాత జరిగినటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్ చూస్తే పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. అయితే
పెట్రోలియం ఉత్పత్తి అవకాశాలు తక్కువగా ఉన్నటువంటి దేశాలు దిగుమతులపైన ఎక్కువ ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో భారతదేశం కూడా ఒకటి. పెరుగుతున్నటువంటి జనాభా ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు పెద్ద ఎత్తున దిగుమతులపైన భారతదేశం ఆధారపడితే కనుక విదేశీ మార్గద్రవ్యాన్ని కోల్పోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థపైన ఇది పెనుభారంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అన్నిటికీ మించి పర్యావరణ కాలుష్యం మరొక విపరీతమైనటువంటి ధోరణిగా కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టేటువంటి క్రమంలోనే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ట్రయల్ రన్ కూడా ప్రారంభమైంది. అంటే మార్చి 2025 నుంచి 18 నెలల నుంచి 24 నెలలు, అంటే 2 ఏళ్ల పాటు జరిగేటువంటి ఈ ట్రయల్ రన్స్లో వచ్చేటువంటి ఫలితాల ఆధారంగా దేశవ్యాప్తంగా క్రమక్రమంగా హైడ్రోజన్ వెహికల్స్ ఇంప్లిమెంటేషన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించేటువంటి అవకాశాలు ఉంటాయి. పర్సనల్ వెహికల్స్కి కూడా ఇది రూపాంతరం చెందేటువంటి అవకాశం ఉంటుంది. పెట్రోల్ డీజిల్ వాహనాలని ప్రభుత్వ అవసరాలకు మినహా ప్రైవేట్ అవసరాలకు వాడేటువంటి ఛాన్సెస్కి మీద చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలానే హైడ్రోజన్ ఇంధనానికి వినియోగానికి సంబంధించి కానీ అందుబాటులో ఉంచేటువంటి క్రమంలో వచ్చేటువంటి సమస్యలపైన అధ్యయనం చేయడానికి కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చేటువంటి ఫలితాలను దృష్టిలో పెట్టుకునే దశల వారీగా దేశవ్యాప్తంగా హైడ్రోజన్ వెహికల్స్, హైడ్రోజన్ ఇంధనం వినియోగం పైన కేంద్ర ప్రభుత్వం ఒక విధాన రూపకల్పన చేసేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.